జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుగా తగిన శక్తి గలవారు కాను ప్రార్థించు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటే జ్ఞానానికి మించిన ప్రేమ తెలుసుకోవాలి, మర్మాలు తెలుసుకోవాలి. ఈవేళ చాలా మందికి ఏంటంటే మర్మాలు, బైబిల్లో ఉండే మర్మాలతో పని లేదు. మా జబ్బు తగ్గిందా, సంతానం కలిగిందా, మేలుగా, ఇదే ఈవేళ మన బైబిల్ మిషన్ వాళ్ళు చెప్పట్లేదు బోధ. ఈ సాయంకాలం వీడియో చేస్తున్నాను నేను బైబిల్ మిషన్ పాస్టర్లకి, బైబిల్ మిషన్ పాస్టర్లకి వీడియో చేస్తున్నాను రాత్రి. అది పంపించడానికి దైవజనుడు దేవదాసయ్య గారేమో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ధ్యానాలు చేస్తే వీళ్ళేమో పూలు దండలు నేర్చుకుంటారు. పూల దండలు పువ్వుల మీద నడిపించుకోవడం, సారీస్ వేసి సారీల మీద నడిపించుకోవడం పాస్టర్లు. ఇదేనా దైవజనుడు నేర్పించింది ఏంటి? నువ్వు చేసేది ఏంటి? నువ్వు చేసేది ఏంటి? నువ్వు చేసేది ఏంటి? దైవజనుడు గొప్ప గొప్ప బోధలు, ప్రకటన గ్రంథ వివరణ, పరమగీతం అన్ని బోధిస్తే ఈ రోజు నువ్వు బోధించావు. మా మిషన్ అంటావు. ఆ మిషన్ ఏంటో చెప్పను, బోధ ఏంటో బోధలో చూపించు. మిషన్ ఏంటి? దైవజనుడేమో క్రిస్మస్ అంటే గ్రాండ్ గా చేస్తారు. ఎంత గ్రాండ్ అంటే క్రిస్మస్కి వచ్చిన వాళ్ళందరూ మోకాళ్ళు వేసి 2 చేతులు జోడించి బైబిల్ మిషన్ లో గొప్ప కార్యక్రమం ఉంటుంది. దాని పేరు క్రిస్మస్ ధ్యాన క్రిస్మస్. బైబిల్ మిషన్ లో గొప్ప ప్రోగ్రాం ఏంటంటే ధ్యాన క్రిస్మస్. అందరూ ధ్యానం చేయాలి. మోకరించి 2000 సంవత్సరాల క్రితం జరిగిన కార్యం మోకరిస్తే అదంతా దేవుడు చూపించేస్తారు. ధ్యాన క్రిస్మస్ అంటే ఇవాళ డాన్స్ వేస్తారా? వీళ్ళు డాన్స్ వేస్తారు చర్చిల్లో. ఆల్టర్ మీద అమ్మాయిని పిలిచి డాన్స్ వేస్తారు. సిగ్గులేదా మీకు? ఏం మర్చిపోయావు? బైబిల్ మిషన్ బోధ ఏంటి? సన్నిధి ఏది? నీ సంఘంలో సన్నిధి ఉందా? నీ సంఘంలో సన్నిధి చేసేవాడు ఎంతమంది? మోకరించేవాడు ఎంతమంది? దైవ భక్తి కలిగిన ఎంతమంది? ఎంతమందిలో బైబిల్ మిషన్ సరుకుంది? అస్మార్ట్ బైబిల్ మిషన్ ఏంటి? బైబిల్ మిషన్ నువ్వు ఏముంది నీలో? ఏమీ లేదంతే. గుత్తిలో ఉన్నది చూపించు. నువ్వు గుత్తిలో ఉన్న బైబిల్ మిషన్ ఆ కార్యాన్ని చూపించు. నీ సంఘంలో ఎన్ని నేర్చుకోవాలి. పశ్చిమగోదావరి జిల్లా వెళ్తే ఒక ఆయన ఆత్మీయ స్వస్థత అంటే ఎప్పుడు వినలేదండి. రాకడ ప్రార్థన ఎప్పుడు వినలేదండి. మరి ఏం చదువా? దైవజనుడి బుక్స్ ఏం చదువావు? బైబిల్ మిషన్ పుస్తకాలు ఏం చదువావు?